రైట్ విశాఖలోని చంద్రమౌళి నివాసం వద్ద మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు. మాట్లాడదాం. నరేష్, ఏంటి కుటుంబం పరిస్థితి? హరి, ప్రస్తుతం విశాఖపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. పహల్గామ్ దుర్ఘటనలో చంద్రమౌళి అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందారు. ఆయన మృతదేహం నిన్న విశాఖపట్నం విమానాశ్రయం రావడం జరిగింది. అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఫ్రీజర్లో ఉంచడం జరిగింది. మరికొద్దిసేపట్లో అమెరికా నుంచి చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు కూడా రానున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం మనం చంద్రమౌళి నివాసం వద్ద ఉన్నాము. అయితే విశాఖపట్నంలో వాషన్ న్యూ ఎక్స్టెన్షన్ లేఅవుట్లో ఉన్న యాంకరైజ్ అపార్ట్మెంట్లో జేఎస్ చంద్రమౌళి చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. ఈ నెల 18వ తేదీన విహారయాత్ర కోసం జమ్మూ కాశ్మీర్కు వెళ్ళడం జరిగింది. ఈ తరుణంలోనే నిన్న ఈ ఘటనకు సంబంధించి ఉత్పత్తి చూస్తున్నాం. అతను మొదటి రోజు రాత్రి, అంటే ముందుగా ఈ దుర్ఘటన ఏదైతే పహల్గామ్లో జరిగిందో ఆ రోజు మిస్సింగ్ అనుకున్నారు. కానీ ఆ తెల్లవారుజామున వచ్చేసరికి ఆయన ముచ్చినట్లుగా అధికారులు ధృవీకరించడంతో మొత్తం విశాఖ మొత్తంలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చంద్రమౌళి భార్య రోధిస్తున్నారు, అదేవిధంగా పిల్లలు కూడా తరలిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ దుర్ఘటన నేపథ్యంలో మొత్తం అంతా అపార్ట్మెంట్ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. చూస్తున్నాం మనం, ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే అపార్ట్మెంట్ సైతం కూడా పూర్తిగా కూడా మనం చూస్తున్నాం, పూర్తిగా కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే పూర్తిగా కూడా ఈ తరుణంలో చూస్తున్నాం ఏ విధంగా అపార్ట్మెంట్ వద్ద కూడా ఎప్పుడు కూడా కోలాహలం ఉండే వాతావరణం కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోవడం కారణం చంద్రమౌళి ఈ దుర్ఘటనలో మృతి చెందడం అనేది చాలా బాధాకరం కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చంద్రమౌళి పార్థివ దేహానికి వచ్చి నివాళులర్పించేందుకు ప్రముఖులందరూ వస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల నుంచి కూడా వారు బంధువులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా చంద్రమౌళి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. అతను వృత్తిరీత్యా అనేక బ్యాంకులు ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో కూడా ఇక్కడ విశాఖపట్నంలో రిటైర్ అవడంతో ఇక్కడ విశాఖపట్నంలోనే ఆయన సెటిల్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ అపార్ట్మెంట్లో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి చూస్తున్నాం, పహల్గామ్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఆయన 5th ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటారు. అదేవిధంగా ఆయన సంబంధించిన బంధువులు కూడా దగ్గరలో ఉన్నారు. నిన్న ఇక్కడ ఏసీబీ డిఎస్పీగా పనిచేస్తున్న నాగేశ్వర గారు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన అనేది చాలా బాధాకరం, అదేవిధంగా ఉగ్రవాదులు ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడతారో అలాంటి వారిని కఠినంగా కూడా దించాలని పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జేఎస్ చంద్రమౌళికి సంబంధించిన ఫ్లాట్ పైన పేరు చూస్తున్నాం. ఎందుకంటే 5th ఫ్లోర్లో జేఎస్ చంద్రమౌళి నివాసం ఉంటూ ఉంటారు. ఆ నివాసం ఉంటున్న సమయంలో కూడా ఈ నెల 18వ తేదీ శ్రీనగర్కి వెళ్ళడం జరిగింది. సాధారణంగా శ్రీనగర్ నుంచి విహారయాత్రకు వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఆ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళి అక్కడ తిరిగి మళ్ళీ నైట్కి స్టే చేయడానికి శ్రీనగర్కి వచ్చే ప్రయత్నమే చేస్తుంటారు. అయితే అదేవిధంగా మొన్న కూడా అదేవిధంగా శ్రీనగర్ నుంచి కారు ద్వారా, అంటే వెహికల్ తీసుకొని ఆ విహారయాత్ర స్పాట్కి పహల్గామ్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి పహల్గామ్ ప్రాంతానికి వెళ్ళడానికి గుర్రం మీద వెళ్తూ కూడా లోపల విహారయాత్రలో ఉన్న అక్కడ ఏదైతే టూరిజం స్పాట్ ఉందో ఆ టూరిజం స్పాట్ ఎంజాయ్ చేసే సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించిన పరిస్థితి కనిపించింది. హరి.